హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని ర్యాగింగ్ చేస్తూ వచ్చింది. టీడీపీ పైన రకరకాల విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ ర్యాగింగ్లో భాగంగా, అటువంటి విమర్శల్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున టీడీపీని ఇబ్బందులకు గురి చేసిన ర్యాగింగ్ ఏంటంటే 151 స్థానాలు మాకు వచ్చాయి, 23 స్థానాలు మాత్రమే మీకు పరిమితమయ్యాయి. సో 23 మంది మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కాబట్టి మీకు 23 స్థానాలనే దేవుడిచ్చారు. సో ముగ్గురు ఎంపీలను మా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మీరు తీసుకున్నారు కాబట్టి ముగ్గురు ఎంపీలనే మీకు దేవుడిచ్చారు. సో దేవుడి స్క్రిప్ట్ ఇది, మా విజయం వెనక దేవుడున్నారు, మాకు విజయాన్ని దేవుడే ఇచ్చారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది. సో 23 అనే నంబర్ని పదే పదే పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆ పార్టీకి ఆపాదిస్తూ విమర్శలు చేస్తూ వచ్చింది, టీజింగ్ చేస్తూ వచ్చింది, హేళన చేస్తూ వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్టు డేట్ గురించి కావచ్చు, సో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన డేట్ కావచ్చు, ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన డేట్లు కావచ్చు, ఇలా ఏ డేట్ వచ్చినప్పటికీ దాన్ని టోటల్ కలిపితే 23 వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నంబర్ అది అంటూ హేళన చేస్తూ వచ్చారు. సో అంతేగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఖైదీ నంబర్ని కూడా టోటల్ చేస్తే 23 వస్తుంది అంటూ హేళన చేస్తూ వచ్చారు. సో అది ఆ నంబర్ 23 మంది ఎమ్మెల్యేలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు ఆ 23 నంబర్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీని ర్యాగింగ్ చేస్తూ వచ్చింది. సో 5 ఏళ్ల తర్వాత ఫిగర్స్ మారిపోయాయి. 164 స్థానాలు కూటమికి వచ్చాయి. సో అలాగే కేవలం 11 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ ర్యాగింగ్ని తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. రివర్స్ ర్యాగింగ్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. సో గతంలో మీకు 151 వచ్చాయి, తిరిగేస్తే కూడా 151 ఉండేది. ఇప్పుడు 11 వచ్చాయి, తిరిగేస్తే కూడా మళ్ళీ 11 ఉన్నాయి. సో దేవుడి స్క్రిప్ట్ బాగుంది అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది. సో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో మాట్లాడారు అంటే ఓకే, బట్ చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా ఆయన ఇటువంటి విమర్శలు చేయరు. ఆయన కూడా అసెంబ్లీ వేదికగా ఈరోజు మాట్లాడారు. 164 1+6+4 కలిపితే 11, మీకు వచ్చిన నంబర్ 11 అంటూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. సో నేరుగా చంద్రబాబు నాయుడు గారే దీనిపైన అసెంబ్లీలో ప్రస్తావన చేయడంతో టీడీపీ ర్యాగింగ్, టీడీపీ రివర్స్ టీజింగ్ ఏ రకంగా ఉండబోతోంది వచ్చే 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయన అమరావతికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేస్తూ వచ్చారు. ఆ 1+6+3+1 కలిపితే కూడా 11. సో మీకు వచ్చిన సీట్లు కూడా 11 అంటూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ వచ్చే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నంబర్లను బేస్ చేసుకొని టీజింగ్ చేయబోతుంది. ఇలాంటి ఇండికేషన్ మొదటి అసెంబ్లీ సమావేశంలోనే కనబడుతోంది. సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమైన ఈ టీజింగ్ ఇప్పుడు అసెంబ్లీకి కూడా చేరింది. అసెంబ్లీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు కూడా ఈ తరహా టీజింగ్కి పాల్పడే అవకాశం కనబడుతుంది. రివర్స్ టీజింగ్కి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ రివర్స్ టీజింగ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోక తప్పని పరిస్థితి కనపడుతోంది.